ఎంత సూపర్గా ఉన్నాయి. బట్ ఫ్రూట్ అయితే చిన్న చిన్నగా వచ్చింది. చూడండి, ఇది చిన్న బీర. ఇప్పుడు నైట్ 8:30 అట్లా అవుతుంది. ఈ టైంకి ఓపెన్ అయిందండి. మనం పాలినేషన్ చేయాలి. పాలినేషన్ చేయకపోతే రేపు మార్నింగ్ అంతా మళ్ళీ కింద పాడైపోతుంది. మనకి ఫ్రూట్తో ఉండేది ఈ రకంగా ఉంటుందండి. ఫ్లవర్ వచ్చి కాయ వస్తుంది. ఫ్రూట్ లేకోకుండా ఉండింది ఇదండి. ఇది మెయిల్, సో ఇది ఫిమేల్. సో దీన్ని మనం ఇలాగా పాలినేషన్ చేయాలండి. ఆల్రెడీ నిన్న కూడా ఆ పక్కన ఒక బీరపాదుని పాలినేషన్ చేసినాం. వాన పడేసి చాలా డెలికేటెడ్గా ఉందండి. అలాగే మా మందారవి కూడా చూడండి 8 o'clockకి రేపు మార్నింగ్ విచ్చుకోవడానికి ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. అసలుకి రోజుకి ఒక 2-3 అట్లా వస్తూనే ఉంటాయండి. ఇదిగోండి, ఇప్పుడు నైట్ విచ్చుకున్నాయి ఇవి. ఇది 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 ఒక 4 ఫ్లవర్స్ రేపు మార్నింగ్ అంతా విచ్చుకుంటాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా. ఇప్పుడు ఇది ఇంకా కంప్లీట్గా ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుందండి. చాలా ఇప్పుడు బీరపాదులు ఇవన్నీ ఇప్పుడే మనకి వస్తుంటాయండి. ఇది ఇంత చిన్న బీరపాదండి. సో ఇదేమో పెద్దదండి. ఇంకా ఫిమేల్ ఫ్లవర్స్ రాలేదు. మొన్నటి నుండి అన్నీ మేల్ ఫ్లవర్సే వస్తున్నాయి చూడండి మనకి. సో ఇంకా ఫిమేల్స్ రావడానికి రేపో ఎల్లుండో ఓపెన్ అవుతాయండి. ఇది ఇక్కడ ఇప్పుడే ఫీమేల్వి వచ్చేస్తున్నాయి మనకి. ఓకేనా, మన మల్బరీ అండి. ఇట్లా నైట్ టైంలో కూడా వచ్చి మనం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఏమన్నా అంటే పురుగు ఏమన్నా ప్రాబ్లం చేస్తుందా చెట్లకి ఆకులకి అనేసి. ఇది చూడండి ముద్ద బంతి. ఇది మా ఇంట్లో ఫెస్టివల్స్కి అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసి అలాగ పడేసానండి. అసలు ఇక్కడ కూడా ఉండేది కానీ వానకి మొత్తం నారంతా కుళ్ళిపోయిందండి. సో ఇక్కడైతే 1 2 3 4 5 6 7 8 మొక్కలు అయితే వచ్చాయండి. వీటికి కూడా చూడండి ఫ్లవర్స్ రావడానికి రెడీ అయిపోయింది. అసలు మనం పుదీనా కొత్తిమీర స్మెల్ కంటే ఇలా ఈ బంతి ఆకుల్ని కూడా ఇలా మనం పట్టేసుకొని స్మెల్ చూస్తే అసలు ఎంత బాగుంటుందో తెలుసా. ఇదేమో చూడండి ఆవాలాకు. మనకి పాలినేషన్ వాటికి బీ రావడానికి కానీ సీతాకోకచిలుక రావడానికి బాగుంటాయి. బట్ వీటిలోండి కొన్ని మొక్కలు తీసాలి. ఎందుకంటే మొన్న ఈ మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేశానండి. మీరు చూసుంటారు క్యాప్సికంలో కూడా. ఎందుకంటే చేసి అంతా దీన్ని మళ్ళీ కంపోస్ట్ కోసం అనేసి ఒక బకెట్లో పెట్టాను. ఇలాగ మనకి ఎల్లో ఇవి వచ్చాయంటే మనకి కొంచెం బీస్ అనేవి ఎక్కువగా ఇదవుతుంటాయండి. గ్రీన్ చూడండి, ఇక్కడ క్యాప్సికమ్ కూడా చూడండి. ఇది మొన్న నార్మల్గా నేను గ్లాసులలో పెట్టానండి విత్తనాలు. ఇది పొట్లకాయ అండి. అసలు గ్లాసులలో పెట్టేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఉంటాయి అనుకున్నా. బట్ మొన్న ఫుల్ వాన పడింది. మేబీ పడిపోతాయేమో అనుకున్నా కానీ బాగా లక్కీగా చూడండి ఎంత ఫ్రెష్గా మొలిసిందో. ఒక మిర్చి చెట్టు కూడా తీసుకొచ్చి పెట్టిన. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ కూడా ఇది చెమ్మకాయ అండి. ఇది గ్లాస్లోనే పెట్టిన నేను. ఇది ఒక సొరకాయ చూడండి. ఇక్కడ కూడా బీరకాయ ఓన్లీ మేలే వస్తున్నాయండి. ఫీమేల్ రావడానికి ఇంకా కొంచెం పట్టేస్తుంది. అసలుకి తీగజాతి చెట్లు ఒక చోట మనం పాకమని చెప్పేసి దారి చూపిస్తే అక్కడ పోవండి. వాటికి ఎటు సైడ్కి పోవాలని మైండ్ ఉంటే అటు సైడ్కే పోతాయండి ఇవి. చూడండి, ఇది బొప్పాస్కాయ చెట్టు నుండి కట్టానండి నేను సైడ్ పాకని అని. ఈ వానలు అంటే ఒక 50-60% మనకి వానలు వస్తే మనకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, బ్యాలెన్స్ 40% కొంచెం అంత కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే చిన్నగా ఇప్పుడు మనం పెట్టుకున్న సాప్లింగ్స్ ఏంటంటే పడిపోవడము, చచ్చిపోవడం అట్లాంటివన్నీ జరుగుతాయండి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రెండు సైడ్లు ఉన్న చెట్లకి ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్
ఫ్లవర్స్ చూసారు కదండి. ఇగో ఇక్కడ కూడా చూడండి, ఆల్రెడీ 2 సార్లు కోసేసానండి నేను. ఒకసారి 6 కాయలు, ఒకసారి 6 7 కాయలు కోసానండి, ఒకసారి 5 కాయలు కోసాను. 2-3 సార్లు కాపు కోసిన తర్వాత కూడా మనం బోన్ మీలు ఇలాంటివి ఇచ్చామనుకోండి వాటికి, అప్పుడప్పుడు నేను మజ్జిగ ఇది కూడా వేస్తుంటానండి వాటరు. సో వాటి మూలంగా చూడండి మళ్ళీ ప్రతి చెట్టుకి ఫుల్ కాపు వచ్చిందండి. ఇంకా మనకి వాటితో పాటు బుడ్డిగా భలేగా మనకి స్టార్ ఫ్రూట్స్ కూడా చూడండి కొమ్మకి ఎట్లా ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇది దళపత్రి చెట్టు కూడా చూసారండి ఎంత బాగా వచ్చింది. అసలు ఎండిపోవడానికి అయిపోయిందండి, కానీ వాన పడ్డప్పుడు అంతా దీంట్లో నేను ఆల్రెడీ రెడ్ది డ్రాగన్ మొక్క పెట్టినండి. అసలు దీంట్లో కనిపించట్లేదు, మొత్తం ఈ మొన్ననే వీకేసాను చూడండి గడ్డి మొత్తం. అయినా మళ్ళీ మొలుస్తుంది. ఈ వాన రావడమేమో కానీ ఈ గడ్డి మొత్తం ఈ దళపత్రి చెట్టు అండి ఇది. ఇట్లా కానీ అసలుకి వాసన చూస్తుంటే మైండ్ అసలు ఎంత రిఫ్రెష్ అవుతుందంటే రియల్గా గాడ్ ప్రామిస్గా చాలా రిఫ్రెష్గా ఉందండి. నిన్న పాలినేషన్ చేసిందని చెప్పినా కదండి, ఇదిగోండి నిన్న పాలినేషన్ చేసింది. ఇక్కడ కూడా ఉంది, ఇంకా ఇక్కడ కూడా ఉందండి. ఇవి కూడా ఇంకా బర్డ్స్ అంటే చిన్న పిందెలు వస్తున్నాయి. ఇదేమో మన లాంగ్ బీన్స్ అండి. ఇంకా మాది చాలా చిన్న ప్లేస్ అండి, చాలా చిన్న ప్లేస్ అంటే చాలా చిన్న ప్లేసు. ఒక 40 ఉంటుందేమో, 43 అయితే 45 మాది ప్లేసు చిన్నది. అంటే మాది పెద్ద ఇంటి నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. సో చాలా చిన్న ప్లేస్ మాది. బట్ ఇక్కడ దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసుకొని ఇన్ని మొక్కలు పెంచుకుంటున్నానండి నేను. సో మీరు అందరూ కూడా కొంచెం ప్లీజ్ లైక్ చేసేసి నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను కోఆపరేట్ చేయండి. ఇక్కడ చూడండి రాధాకృష్ణ, అసలు వేప చెట్టు కూడా చిన్న గ్రో బ్యాగ్లో పెట్టిన చూడండి. అసలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు నేను ఎందుకు పెరగకూడదు మోమ్ అన్నట్టుగా అసలు ఎంత ఇదిగా పెరుగుతుంది. చిన్న గ్రో బ్యాగ్లోనే పెట్టినా అండి నేను, మీకు ఆల్రెడీ మొన్న చూపించిన నేను. ఇది చూడండి రాధాకృష్ణ. ఎందుకంటే మనకి ఇంత నైట్లో నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే, మార్నింగే కాదండి, ఆఫ్టర్నూన్ ఈవినింగే కాదు, మనం ఇట్లా లేట్ నైట్కి కూడా వచ్చి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కడైనా చెట్లకి నైట్లో పురుగు ఉంటుంది, ఆకుని తినేసే పురుగు ఉంటుంది. సో అవన్నీ చెక్ చేసుకోవాలి. మోస్ట్లీ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా నైట్లోనే ఎక్కువగా మనకి పూస్తుంటాయండి. చూడండి ఈవినింగ్ వచ్చినా మనకి చూడండి వైట్గానే రండి అది. ఇదేమో పింక్ చూడండి, అసలు చెట్టు నిండా పూత. అదే నేను ఈవినింగ్ వచ్చినా మార్నింగ్ వచ్చినా నేను మీకు ఇంతగానం చెట్టు నిండా నేను మీకు చూపించాను. చూడండి అసలు ఎంత ఫుల్గా ఉంది, చెట్టు నిండా ఫ్లవర్స్ అండి. అసలు పచ్చటి చెట్ల మధ్యలో పింక్ కలర్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి చూసిరా. ఇదేమో మన నార్మల్ చిన్న దాంట్లో బకెట్లో పెట్టిన వేప చెట్టు అండి. ఇదేమో ఈ గ్రో బ్యాగ్లో పెట్టిన అండి, చిన్న గ్రో బ్యాగ్లో పెట్టిన. చూడండి ఇటో కొమ్మ అటో కొమ్మ వేసుకొని అసలు నాకు ఇట్లాగా ఫ్రెష్గా ఉంటాయి. రాధాకృష్ణ ఫ్లవర్స్ చూడండి ఎన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయో చూసారా, చెట్టు నిండా మొగ్గలే వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఫ్లవర్స్ కూడా. ఎందుకంటే ఎక్కువ శాతం మన సోరకాయ కానీ బీరకాయ కానీ ఎన్ని ఫ్లవర్స్ ఎక్కువ శాతం మనకి నైట్ టైంలోనే మనకి అవి ఓపెన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. సో మనం అప్పుడు ఏం చేయాలంటే ఈవినింగ్ టైంలోనే కాకుండా కొంచెం లేట్ నైట్కి కూడా వచ్చేసి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ పైకి వచ్చేసి బుడ్డిగా తినాలనిపించేస్తుంది. అసలు ఎంత కాపు వచ్చేస్తుంది అంటే మల్బరీ ఫ్రూట్స్ కూడా, కానీ బర్డ్స్ అసలు ఉంచట్లేదండి. ఇదిగో ఇంకా పెద్ద కాపే వస్తుందండి. మరి ఇప్పుడు ఈసారి అంటే ఇప్పుడు ఈ సీజన్లో చిన్నగా వచ్చిందండి, ఇంకా మన 2 ఇంచెస్ వస్తుందండి మాకు. మరి ఇప్పుడు ఇది మళ్ళీ మనం ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ కాప్ అండి. ఫస్ట్ కాప్లో మరి ఇంత చిన్నగా వస్తున్నాయి. నేను ఎందుకంటే ఎక్కువగా బ్లాక్ అవనివ్వట్లేదండి, ఎందుకంటే అవి బ్లాక్ అయిపోయిన తర్వాత కట్ చేద్దాం అనుకునే టైంకి ఫుల్ రెయిన్ పడుతుందండి. ఆ రెయిన్ పడేసరికి కూడా ఎక్కువగా అన్ని కింద రాలి పడిపోతున్నాయి. సో అందుకనే కొంచెం పుల్లగా తీయగా తినొచ్చు. సో అట్లా అని నేను చిన్నగా ఉన్నవే కడి చేసిస్తున్నాను, నేను లేట్ నైట్గానే కడి చేసిస్తున్నానండి. ఇదిగో అక్కడ చెర్రీస్ కానీ ఈ మల్బరీ ఫ్రూట్స్ కానీ వచ్చేసి ఎక్కువ శాతం బర్డ్సే తింటున్నాయండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ కూడా ఇది కూడా ఒక మినీ మన ఏమంటారు జంగల్ లాగా ఉన్నాయి ఈ పింక్ ఫ్లవర్స్. అసలు ఈ పింక్ ఫ్లవర్సే ఒక ఏమంటారు గార్డెన్కి చాలా అందం తెస్తాయండి, చాలా అంటే చాలా. ఇది కూడా చూసారా సన్నజాజి అంటారు కదా, వీరజాజి. చూడండి అసలుకి మొత్తం ప్రతి ఒక్క కొమ్మకి మొత్తం ప్రూనింగ్ చేసినండి. ప్రూనింగ్ చేసేసి మంచిగా బోన్ మీల్ కొంచెం సీవుడ్ అన్నీ మిక్స్ చేసి కొంచెం ఇచ్చినండి. ఇదిగో చూడండి
ఎందుకంటే ఇప్పుడు మనం వానాకాలంలో దీనికి కూడా చూడండి మంచిగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. మనం వానాకాలంలో లిక్విడ్స్ ఇవ్వలేమండి. వానాకాలంలో లిక్విడ్స్ ఇస్తే వాన పడగానే అంతా మళ్ళీ వెళ్ళిపోతుందండి వాటర్లో. అందుకనే మనం ఏం చేయాలంటే కొంచెం మస్టర్డ్ కేకు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి. సో అట్లాంటివి ఇచ్చామంటే వాన పడ్డా కానీ కొంచెం అవి కరిగి కిందకి వాటర్లో పోయినా కానీ బ్యాలెన్స్ ఉన్న కాడికి మళ్ళీ మన చెట్లకి మంచి పోషకాలు ఇస్తాయండి. చూడండి మా మినీ గార్డెన్ ఎంత బాగుంటుందో అసలుకి. ఇంకొకటి మీకు ఒకటి మొత్తం డ్రాగన్ ఫ్రూట్ మీదనే దొండకాయ పదుగుతుంది. నిన్న ఒక పావు కిలో అన్ని కట్ చేసినండి. చూడండి మళ్ళీ ఎట్లా వస్తుందో మొత్తం దొండకాయలు చూసారా. మళ్ళీ మొత్తం అన్ని దొండకాయలు వచ్చేస్తున్నాయి.